ప్రతి చర్చిలో కూడా క్రిస్మస్ లో ఆఖరణ క్యాండిల్ సర్వీస్ అనేది ఒకటి చేస్తూ ఉంటారు. ఆ క్యాండిల్ సర్వీస్ చేసినప్పుడు ఒకరి క్యాండిల్ ఒకళ్ళు వెలిగించుకుంటూ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటారు. కానీ యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమని రాసి ఉంటదంటే, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అని రాయబడి ఉంటది. కానీ మనం ఈ యొక్క క్యాండిల్స్ ని ఎవరైతే వెలిగించబడి ఉన్నారో వారికి మన క్యాండిల్ ని వెలిగించడం కాదు. ఎవరైతే హైందవ స్నేహితులు ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడని తెలియని వారు ఉన్నారో వారికి మనం సువార్తను చెప్పి ఆ సువార్త అనే క్యాండిల్, ఆ వెలుగును వారికి తెలియజేసి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని వారికి మనం హ్యాపీ క్రిస్మస్ అని చెప్పడమే ఈ యొక్క క్యాండిల్ లైట్ సర్వీస్.